వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపు 4 రోజుల క్రితం గత నెలలో జరిగినటువంటి సంఘటన, సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి, శ్రీకాకుళం పలాస నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజు కుమారుడు 18 ఏళ్ల కుర్రాడు లెర్నర్స్ లైసెన్స్ తీసుకున్న కొద్ది రోజులకే ఫ్రెండ్ బైక్ తీసుకొని వెళ్ళి వేగంగా దాన్ని నడిపి గొర్రెలు కాసుకునేటువంటి దానయ్య అనేటువంటి వ్యక్తిని గుద్దేశాడు. తర్వాత సిపిఆర్ చేసేట, ఏదో చెస్ట్ పంపింగ్ రిస్టోరేషన్ సంథింగ్ ఏదో ఎవరో చెప్పారులేండి, అది వేరే విషయం పక్కన పెడితే, చేసేసాడు అది ఇది అని. ఆ తర్వాత ఆ వెనక ఏం జరిగింది అనేటువంటి విషయాలు అందరికీ తెలిసిందే. సరే, సీదిరి అప్పలరాజుకి ప్రస్తుతం రిమాండ్లోనే ఉన్నాడు, ఆయనకి బెయిల్ కూడా రాలేదు, కుమారుడికి బెయిల్ వచ్చింది. అలాగే అక్కడ ఎవరైతే తప్పు చేశారో పోలీస్ అధికారులు కేసు కూడా నమోదు చేయకుండా తప్పించాలి, మొత్తం మ్యానిపులేట్ చేయాలని ప్రయత్నించారో వాళ్ళందరికీ సంబంధించి కూడా బెయిల్ వచ్చింది. సరే, మిగతా వాళ్ళని సస్పెన్షన్స్ ఇవన్నీ కూడా చేశారు పోలీస్ అధికారులను. దీని మీద సీదిరి అప్పలరాజు గారి శ్రీమతి మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఇవాళ ఒక రాజకీయ నాయకుడిగా, భార్యగా నేను మీ ముందుకి రావడం కాకుండా ఒక తల్లిగా కూడా ప్రజలందరూ ముందుకి రావడం జరిగింది. గత కొన్ని రోజులుగా నడుస్తున్న రాజకీయ కక్షలు, దాని మీద జరుగుతున్న విభేదాలు కోసం మాట్లాడడానికి మీ ముందుకి వచ్చాను. ఈ కక్షల పరంగా మా కుటుంబం ఇబ్బందులు చాలా మటుకు గురయ్యాయి. ఈరోజు ఈ ప్రభుత్వం ఒక రోడ్ యాక్సిడెంట్ని హత్య నేరం కింద మార్చి దాన్ని విక్రీకించి దానికోసం ఇంకా వేరే వేరే కథనాలు అల్లి ఒక చిన్న పిల్లాడు, చదువుకునే పిల్లాడు, అలాగే వాళ్ళ స్నేహితుడు, అలాగే మా ఆయన అందరికీ కూడాను లేనిపోని నిందలు వేసి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఒక తల్లిగా చంద్రబాబు నాయుడు గారికి అడగాలనుకుంటున్నాను. అది ఏమంటే, చిన్నపిల్లలు రాజకీయాలు చేయకుండా, కక్షపూర్తిగా రాజకీయాలు చేయకుండా, ఒకవేళ రాజకీయ కక్షలు, రాజకీయ విభేదాలు ఏమైనా ఉంటే మా ఆయన అప్పలరాజు గారి మీద పోరాడండి. చిన్నపిల్లల మీద రాజకీయాలు చేసి హత్య నేరం కింద మార్చి దాన్ని విక్రీకించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎక్కడి వరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే అడగలుస్తున్నాను, దయచేసి ఒక వ్యక్తిపై ఇంత నిందలు మోపి హత్య నేరం కింద మార్చడం, సభాముఖంగా మా పేర్లు పెట్టి మాకు ముందుకు తీసుకొని వెళ్ళడం, ఇది మేము ఖండిస్తున్నామని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఒక బీసీ నాయకుడిగా మీ అందరికీ తెలిసిన సీదిరి అప్పలరాజు గారు ఒక బీసీ నాయకుడిగా కూడాను గుర్తించలేదు. అలాగే 5 సంవత్సరాలు ఆయన మంత్రివర్యులుగా పనిచేశారు, దాన్ని కూడా గౌరవం లేదు. కనీసం 10 సంవత్సరాల నుంచి ఆయన చేసిన డాక్టర్ పనులకైనా గౌరవం లేదు. 10 సంవత్సరాల నుంచి ఆయన చేసిన పనులు మీరు ఒక్కసారి శ్రీకాకుళంకి వచ్చి చూడండి. ప్రతి మండలం, అలాగే ప్రతి గ్రామానికి మీరు వెళ్ళి చూడండి, పరిశీలించండి. నిమ్మాడ అవనివ్వండి, లేకపోతే కోటబొమ్మలు అవనివ్వండి, నందిగామ అవనివ్వండి, టెక్కలు అవనివ్వండి, పలాస మండలం, మా వజ్రకొత్తూరు మండలం, మన్సా మండలం అవనివ్వండి, కంచిలి మండలం, అలాగే ఇచ్చాపురం, అంతెందుకు పక్క రాష్ట్రమైన ఒరిస్సా నుంచి కూడా చాలామంది పేషెంట్లు మా వరకు వచ్చడం, అక్కడ పని చేసుకోవడం, ఆయన వైద్య మిత్రుడిగా ఆయన ముందుకు తీసుకొని వెళ్ళడం, ఎంతోమందికి ప్రాణం పోయడం అన్నీ కూడా మీరు ఒకసారి పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన డాక్టర్గా ఆయన చాలా పనులు చేశారు, చాలా కష్టపడ్డారు, 24 గంటలు పని చేశారు. ఇంత కూడా జరుగుతున్నప్పటికీ కూడాను ఒక డాక్టర్ చేసిన మంచిని తీసుకొని వెళ్ళి క్రిమినల్గా, నిందితుడిగా నిలబెట్టడం ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. ఏమంటున్నారు? నా భర్త సీదిరి అప్పలరాజు గారు ఒక డాక్టర్గా ఎంతోమంది ప్రాణాలు కాపాడారు, మంత్రిగా జిల్లాలో ఎన్నెన్నో మంచి పనులు చేశారు, కానీ నేడు క్రిమినల్గా ముద్ర ఇస్తున్నారు. రాజకీయంగా నా భర్తను ఎదుర్కోండి అంతే తప్ప చదువుకుంటున్న నా బిడ్డను రాజకీయాల్లోకి లాగి వేధించడం ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు? ఆఖరికి ఆవిడ కూడా వచ్చి అడగడమే, జరిగినటువంటి తప్పుకి అసలు పశ్చాత్తాపం అనేటువంటిది లేదు. అదే ఇక్కడ మనం టైటిల్లో అడగాల్సిందే, సీదిరి అప్పలరాజు గారిని క్రిమినల్ చేస్తున్నారు, కొడుకుని రాజకీయాల్లో లాగుతున్నారు, మా వాళ్ళని ఎందుకు ఇంతలాగా అభ్యంతర పెడుతున్నారు అంటూ తెలుగులో కూడా అనేక తప్పులు ఇవన్నీ కూడా వేసుకుంటూ మాట్లాడుకుంటూ చాలా పద్ధతిగా ఆవిడ చెప్పొచ్చేది ఏంటంటే, మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోండి, అంతేగాని అనవసరంగా క్రిమినల్స్ అని ఇంకోటిని ఇబ్బంది పెట్టొద్దు అని మాట్లాడుతున్నారు. సరే, రాజకీయంగా ఎదుర్కొంటారా ఇంకోటి ఎదుర్కొంటారా అది వేరే విషయం.
కానీ చనిపోయినటువంటి దానయ్య భార్యని లేదంటే తల్లిని ఇంట్లో పని మనుషుల కింద రావాలి అని చెప్పింది ఎవరమ్మా? శ్రీదేవి గారు. అంటే వాళ్ళు తను కూడా ఒక ఆడబిడ్డే కదా, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇంకా పాపం మీ అబ్బాయిలకు 18 ఏళ్ల వాళ్ళు అయితే కాదు, ఇంకా పసిగుడ్లు. పాపం ఆ బిడ్డ తండ్రి చనిపోయిన తర్వాత రోజు చూస్తే ఏం జరిగింది అనేది అక్కడ మీడియా వెళ్ళి కనుక్కున్నప్పుడు నీళ్లలో నానబెట్టిన బిస్కెట్లు పెడుతోంది ఆ బిడ్డకి. ఎందుకమ్మా అంటే బాబుకి జ్వరం ఉందండి, రాత్రి ట్యాబ్లెట్లు తేవడం కోసం అని చెప్పి మందులు తేవడం కోసం బ్రెడ్ తేవడం కోసం వెళ్ళాడు, తీరా చూస్తే ఇది పరిస్థితి. బిడ్డ అడుగుతున్నాడు అమ్మా నాన్నెక్కడా అని చెప్పని. మరి వాళ్ళు కనిపించలేదమ్మా మీ మానవత్వానికి? మీ మీద కేసు అయింది, మీ వారి మీద కేసు అయింది, అంతా బాగానే ఉంది. క్రిమినల్ చేసేస్తున్నారు, ఎంతోమంది ప్రాణాలు కాపాడేశారు ఇది అన్నారు. ఎంతోమంది ప్రాణాలు కాపాడితే ఘటన జరిగిన 15 నిమిషాల్లో కారు వేసుకొని వెళ్ళి కొడుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఉన్నటువంటి దానయ్యని మాత్రం ఎందుకు తీసుకెళ్ళలేదమ్మా? హాస్పిటల్కి తీసుకెళ్తే బతికుండేవాడు అని కూడా చెప్తున్నారు. ఏమన్నా అంటే పైకి ఇప్పుడు వచ్చి చెప్తున్నారు సిపిఆర్ చేసామని. ఏం చేశారమ్మా సిపిఆర్ అక్కడ? అసలు ఏం కాపాడడానికి ప్రయత్నం చేశారమ్మా? ఏమీ లేదే. మరి ఇప్పుడు ఆ పిల్లలు అనాథలైపోయారు, తండ్రికి కావాలి వాళ్ళకి, ఎవరు తీసుకొచ్చిస్తారు? మీరు ఇస్తారా? ఆ తల్లికి కొడుకు చనిపోయాడు, ఆ తల్లికి కొడుకుని ఎవరు ఇస్తారు? మీరు ఇస్తారా? మీరు మ్యానిపులేట్ చేసినటువంటి పోలీసులు ఇస్తారా? పోనీ ఇవేం కనిపించవా? అంటే అవతల ఇంట్లో నష్టం జరిగిపోయింది అన్నా కూడా అక్కడ కనీసం ఒక ఆసరా కూడా లేదు అని తెలిసినా కూడా ఇంకా మా వాళ్ళని క్రిమినల్స్ చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇచ్చేస్తున్నారు అంటూ ఏంటి ఈ రాజకీయాలు చేయడం ఏంటి? అంటే ఇక్కడ వైసీపీ కావాలని మేనేజ్ చేసింది అనుకోండి ఈ సెంటిమెంట్ ప్రెస్ మీట్ని, ఆవిడ చేత మాట్లాడించడానికి స్క్రిప్ట్ ఇచ్చి కూడా, లేదంటే ఆవిడ వచ్చి మాట్లాడేంత ఇది కూడా ఉండదు బేసిక్గా ఒక తల్లికి. ఎందుకంటే ఇంకో తల్లి బాధ ఒక తల్లికి తెలుస్తుంది అంటారు, కానీ తెలియకుండా మాట్లాడింది అనుకోను, బట్ మాట్లాడేలా చేశారు అనొచ్చేమో. అందువల్ల కాస్త నైతిక విలువలు అనేటువంటివి, మానవత్వం అనేటువంటివి ఉంటే ఇలాంటి పనులు ఎవరు చెయ్యరు. ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే శ్రీధర్ అప్పలరాజుకి బెయిలు, లేదంటే ఆరవ వర్మకి బెయిల్ తెచ్చుకోవడం, ఇవి కాదు. చనిపోయిన దానయ్య కుటుంబానికి జీవితాంతం ఆసరాగా నిలవాలి, వాళ్ళ బాగోగులన్నీ చూసుకోవాలి. ఖచ్చితంగా దానయ్య లేని లోటుని వీళ్ళు అక్కడ పూడ్చాలి, వాళ్ళ కుటుంబాన్ని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అప్పుడన్నా అట్లీస్ట్ ఆలోచిస్తారు, ఓకే తప్పు చేశారా, తప్పు చేసిన దానికి ఫలం ఎలాగో అనుభవిస్తున్నారు, అది కాకుండా పశ్చాత్తాపంతో అట్లీస్ట్ వాళ్ళ సాయం చేస్తున్నారు అన్నటువంటి ఒక పేరన్నా మిగులుతుంది. లేదంటే నిజంగానే క్రిమినల్స్ కింద మిగిలిపోతారు. అంతే కదండి? మీరేమంటారు? అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.